వెళ్తూనే ఉంటాయి వాటర్, వెళ్తూనే ఉంటాయి వాటర్. అది క్లైమాక్స్ అయిపోతాడు, ఎంత వాటర్ పెట్టుకోడు కళ్ళల్లో, ఇది వాటర్ పోతూనే ఉంటాయి. సూపర్ ఉందని మూవీ అయితే, చాలా బాగా నచ్చింది, చాలా బెస్ట్. ఓపెనింగ్స్ రావచ్చు కానీ యాక్టింగ్ అయితే సూపర్ అన్న, సూపర్ యాక్టింగ్. అసలు కొన్ని సీన్స్ చెప్పడానికి లేదు కానీ ఇప్పుడే కదా చాలా ఉన్నాయి, యాక్టింగ్ సూపర్ ఉంది. బాగుందన్న మూవీ. ఏం నచ్చింది అన్న సినిమాలో? లవ్ స్టోరీ అన్న, లవ్ బాగుంది, లవ్ స్టోరీ బాగున్నాయి, ఎమోషన్స్ బాగున్నాయి, లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేసి చాలా ఉన్నాయి, చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అది సూపర్ కాంబినేషన్ కదా, దానికి మనం ఏం చెప్పడానికి లేదు కదా. సూపర్ కాంబినేషన్ బాగుంది, స్టూడెంట్ బాగుంటాయి, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. లవ్ స్టోరీ సాంగ్స్ అసలు ఆల్రెడీ హిట్ గా చాట్ బస్టర్ కదా. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అన్ని 3 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి కాబట్టి ఆ భుజితల్లి సాంగ్ రావడం చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మనం అనుకున్న ఒకటి లాగా ఉన్నది కానీ అల్లోకి వచ్చినాక ఇంకో లాగా ఉంది. రైట్ అన్న, నార్మల్ గా ఉన్నాయి, అంత కాకుండా నార్మల్ గా బాగానే ఉన్నాయి. కాకపోతే జర బాగా ఫీలింగ్ బాగుంటుంది. ఇట్టే అన్న చూడు ఎట్లుండదు అలా, ఏదైనా మూవీ అయిపోయిన క్లైమాక్స్ పబ్లిక్ అంతా ఒరిగిరా అంటే ఇట్టే హిట్. అది సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే నార్మల్గా ఉంటుందేమో అయిపోయిన తర్వాత, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరి పీక్స్ తీసుకెళ్ళాడు. స్టోరీ డిఫరెంట్ స్టోరీ కదా, అందరికి నచ్చింది, ఎక్కడ బోర్ కొట్టదు. యాక్టింగ్ బాగా చేశాడు, హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశాడు, నా చేతిలో చాలా బాగా చేశాడు. ఓవరాల్ సినిమా హిట్ అండి, అందరు చూడొచ్చు, అందరు చూడాల్సింది. నా చేతి యాక్టింగ్ బాగుంది. అంటే పాన్ ఇండియా అంటే అలా చెప్పలేం కానీ డిఫరెంట్ స్టోరీ, శ్రీకాకుళం స్టోరీ కదా, చాలా బాగుంది. ఆ రియల్ లవ్ స్టోరీ అంటున్నారు, అదే చూపిస్తున్నారు కానీ అది కరెక్ట్ లాస్ట్ లో చూపించారు. అంటే రియల్ లవ్ స్టోరీ అట, ఒక వన్ ఆఫ్ ద స్టోరీ అట. కానీ ఓవరాల్ గా సినిమా హిట్ అండి, అందరు చూడొచ్చు. ఓకే బాగా. రేటింగ్ 5 కి 4 ఇవ్వచ్చు అండి, 4.5 ఇచ్చు. 10 కి 9 ఇవ్వచ్చు, 5 కి 4.5 ఇవ్వచ్చు. తెలిసింది కదా, యాక్టింగ్ బాగా చేసింది కదా, చాలా బాగా చేసింది సినిమా కూడా. నా చేతిని కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్ డైరెక్టర్ చాలా నీట్ గా తీసాడు సినిమా, బాగుంది సినిమా. అంటే చందు రెడ్డి గారి డైరెక్షన్ ఆల్రెడీ ప్రేమం ఇవన్నీ ప్రూవ్ అయింది. ఇందులో ఇంకా బాగా చూపించారు, నాగ చైతన్య గారిని చాలా బాగా చూపించారు, చాలా కొత్తగా చూపించారు. పర్ఫార్మెన్స్ లో చాలా స్కోప్ ఉంది. అంటే ఒక లవ్ స్టోరీని, రియల్ గా జరిగిన స్టోరీని ఇంత లవ్ స్టోరీ విధంగా తీసుకెళ్లడము అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంటరీ వైజ్ అయిపోతుంది ఇట్లాంటి లవ్ స్టోరీస్, తెలిసిన స్టోరీని తీయడం. కానీ ఇంత లవ్ స్టోరీని ఇంత బాగా చూపించడం, లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగా తీశారు, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఒక సర్టెన్ పాయింట్ లో నాగ చైతన్య గారు ఒక ఏడుస్తూ పర్ఫామ్ చేస్తారు, ఆ ఏడుస్తూ పర్ఫామ్ చేసి ఎవ్రీవన్ ఏడుస్తాడు, ఆ లెవెల్ పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే సాయి పల్లవి గారు లాంటి పర్ఫార్మర్ పక్కన ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్ తను, అంత ప్రూవన్ యాక్టర్ తోని మ్యాచ్ చేసి పర్ఫామ్ చేయడం నాగ చైతన్య గారికి చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ 30 మినిట్స్ ఈజ్ వెరీ క్రూషియల్ మూవీకి. అదే మూవీని చాలా హైలైట్ చేసింది. అంత ముందంతా కొంచెం నార్మల్ ఉన్నట్టు అనిపించిన లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగా తీశారు. తన పర్ఫార్మెన్స్ తోనైతే దుల్లగొట్టేశాడు నాగ చైతన్య. ఎలివేట్ ఈ తండేల్ ముందు, తండేల్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నాగ చైతన్య గారికి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది, అందరికి చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్ లో మూవీ నేమ్ భుజితల్లి అని పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్, అన్ని వేరియేషన్స్ తోని మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది, అందరికి మ్యూజికల్ గా బాగా నచ్చుతుంది. ఇంకా మూవీ సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్ లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్. మెయిన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. ఆయన యాక్టింగ్ స్కిల్స్ చాలా కలెక్షన్స్ అంటే చెప్పలేము, బట్ సినిమా అయితే బాగుంది. యాక్టింగ్ న్యాచురల్ గా సూపర్. దేవిశ్రీ